హాయ్ డార్లింగ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడే చావా మూవీ అయితే చూసేసాం. మరి చూసాక ఎలా అనిపించింది, నచ్చిందా నచ్చలేదా అని తెలుసుకుందాం, ఓకేనా? దానికంటే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, ఓకేనా? లెట్స్ స్టార్ట్ ద వీడియో. ప్లాట్ విషయానికి వస్తే మహారాజ్ ఛత్రపతి శివాజీ గారు చనిపోయిన తర్వాత స్టోరీ లైన్ జరుగుతుంది భయ్య. మరాఠా కింగ్డమ్ని ఔరంగజేబ్ ఆక్రమిద్దామని అనుకుంటాడు. ఛత్రపతి శివాజీ తన కొడుకు షింబా తెలుసుకున్న తర్వాత ఆయన రాజ్యాన్ని కాపాడుకున్నాడా లేదా, తర్వాత ఏం జరిగిందనేసి మూవ్ ఒక ప్లాట్ అనమాట. దీనికంటే ఎక్కువ చెప్పేసి అనుకో స్పాయిలర్ అయితే అయిపోతుంది. అందుకనే చాలా షార్ట్ కట్గా అయితే చెప్పేశాను. మరి ప్లస్ పాయింట్స్ ఏంది, మైనస్ పాయింట్స్ ఏందని తెలుసుకుందాం. ప్లస్ పాయింట్స్: విక్కీ కౌశల్ గారు అయితే యాక్టింగ్ అయితే చింపి అవతల పడేశారు. వన్ మ్యాన్ షో అని చెప్పుకోవచ్చు. చాలా అంటే చాలా బాగా అయితే యాక్టింగ్ అయితే చేశారు అనమాట. లాస్ట్ 40 మినిట్స్ అయితే చింపేశారు అనమాట. చాలా ఎమోషనల్గా అయితే అవుతారు. ఇంకొకటి చెప్తున్నాను, అక్కడైతే డైలాగ్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉన్నాయి భయ. తెలుగులో అయితే చాలా బాగా రాశారు భయ తెలుగు డైలాగ్ అయితే. లాస్ట్ 40 మినిట్స్ అయితే ఫైట్ సీక్వెన్స్ అయితే ఉంటుంది, అదైతే మైండ్ బ్లోయింగ్ అని చెప్పుకోవచ్చు. రష్మిక గారు అయితే మనకైతే చాలా డీసెంట్గా అయితే యాక్టింగ్ అయితే చేశారు. చాలా అంటే చాలా చిన్న రోల్ అని చెప్పుకోవచ్చు. మిగతా యాక్టర్స్ కూడా మనకైతే చాలా బాగా అయితే చేశారు. అలాగే మనకైతే విక్కీ కౌశల్ గారి మనకైతే ఎంట్రీ సీన్ అయితే ఉంటుందన్నమాట. అది నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇంటర్వ్యూలో అయితే నాకైతే డీసెంట్ అయితే అనిపించింది. సినిమాటోగ్రఫీ కానీ, ప్రొడక్షన్ క్వాలిటీస్ కానీ, విఎఫ్ఎక్స్ కానీ, అలాగే మనకి మేక్ ఓవర్ కానీ చాలా అంటే చాలా బాగున్నాయి అనమాట. సాంగ్స్ మాత్రం అంత గొప్పగా అయితే లేవు తెలుగులో అయితే. అలాగే మనకైతే బీజిఎం అయితే నెక్స్ట్ లెవెల్ అయితే కుమ్మి అవతలు పడేసాను అనమాట. మళ్ళీ చెప్తున్నా, లాస్ట్ 40 మినిట్స్ మటుకు నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. ఇవే నాకైతే ప్లస్ పాయింట్స్ అయితే అనిపించాయి. మైనస్ పాయింట్ గురించి మాట్లాడుకుంటే, మనకు మూవీ అంతా చాలా అంటే చాలా స్లో నరేషన్ అయితే వెళ్తూ ఉంటుంది. ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే ఉన్న కూడా మనకైతే అక్కడ మనకైతే బోర్ ఫీలింగ్ అయితే అనిపిస్తూ ఉంటుంది. ఇక మనకి ఫైట్ సీక్వెన్స్ గురించి మాట్లాడుకుంటే లాస్ట్ 40 మినిట్స్ తప్ప మనకైతే మిగతా అంతా చాలా బోర్ ఫీలింగ్ అయితే అనిపిస్తూ ఉంటుంది. ఫైట్ సీక్వెన్స్ కూడా, ఎందుకంటే అంత ఇల్లాజికల్ ఫైట్ సీక్వెన్స్ అయితే ఉంటుందన్నమాట. మనకు మూవీలో అంతా చాలా అంటే చాలా డ్రామా ఉంటుందన్నమాట. డ్రామా అంత ఇంట్రెస్టింగ్ అయితే ఉండదు. మనకైతే క్యాట్ ఇంట్రడ్యూస్ కూడా మనకైతే అంత గొప్పగా అయితే అనిపించదు. ఫస్ట్ హాఫ్ అయితే అసలు ఏమి ఉండదు అనమాట. నాకైతే అంత గొప్పగా అయితే అనిపించలేదు భయ్య. ఇవే భయ్య నాకైతే మైనస్ పాయింట్స్ అయితే అనిపించినాయి. ప్లస్ పాయింట్స్ అండ్ మైనస్ పాయింట్స్. ఓవరాల్గా ఎలా ఉంది రా భయ్య అంటే, ఎస్ భయ్య నాకైతే నచ్చిందని చెప్పుకోవచ్చు. ఎందుకురా గిన్నెగా మైనస్ పాయింట్స్ చెప్పి నచ్చిందని చెప్తావు ఏంటిరా అంటే, లాస్ట్ 40 మినిట్స్ మట్టుకు నెక్స్ట్ లెవెల్ అనిపించింది భయ్య. అందుకే నాకైతే నచ్చిందని చెప్పుకోవచ్చు. ఇది భయ్య మరి చావా రివ్యూ అనమాట. మరి మీ మూవీ చూసారా లేదా, మీకు ఎలా అనిపించింది అయితే కింద అయితే కామెంట్ చేయడానికి. అలాగే తెలుగు డబ్బింగ్ కూడా చాలా బాగా అనిపించింది. ఇది భయ్య మరి నా రివ్యూ. వీడియో నచ్చితే మటుకు లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మాత్రం కంపల్సరీ చేయండి. అండ్ మళ్ళీ వీడియోలో కలుసుకుందాం. బై బై డార్లింగ్స్.